హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ అను. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా టొమాటో మిరియాల రసం ఎలా పెట్టుకోవాలో వీడియోలో చూద్దాము. చాలా రుచిగా ఉంటుందండి. ఒక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్ దీనిలో వేస్తే అదేంటిదో చూద్దాము వీడియోలో. అండ్ ఓన్లీ రసంతోనే కంప్లీట్ అన్నం ఫినిష్ చేసేస్తామండి. అంత టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూద్దాము. తాలింపు దినుసులు తీసుకోవాలండి. పావు స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 4 ఎండుమిరపకాయలు తుంచి ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ఇంగువ యాడ్ చేయాలండి. తాలింపులకి ఇంగువ మంచి రుచిని ఇస్తుంది. సో ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఒక పెద్ద సైజు టొమాటో లేదు మీడియం సైజు 2 టొమాటోలు, ఒక చిన్న ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇవి ఇలా కొంచెం మగ్గాక ఒక కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక కప్కి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇది మరుగుతూ ఉంటుంది. ఈ లోపల మనము రసం పొడిని తయారు చేసుకుందామండి. 1 స్పూను కందిపప్పు, ఒక పెద్ద స్పూను ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, పావు స్పూను మెంతులు అండి, అర స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కొత్తిమీర అన్నీ కలిపి మిక్సీ పెట్టేసుకుంటే ఇలా పొడి వస్తుందండి. ఇదే రసం పొడి. ఈ రసం పొడిని మొత్తం చారులో యాడ్ చేసేసుకోవాలండి. ఇంకొక కీ ఇంగ్రీడియంట్స్ చారుకు వచ్చి కొద్దిగా బెల్లం ముక్క వేసిన, 1 స్పూన్ బెల్లం వేసిన చారు చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇవన్నీ వేసి కలబెట్టుకున్నాక కొద్దిగా కొత్తిమీర వేసుకుని 5 to 10 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో మరగనించుకుని 1 స్పూను ఉప్పేసి ఒకసారి టేస్ట్ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. లేదు ఉప్పు కారాలు చూసాక ఎవరికైనా కొద్దిగా పులుపుగా వచ్చింది అనిపిస్తే కనుక మీరు ఎక్స్ట్రా గ్లాస్ ఆఫ్ వాటర్, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఎక్స్ట్రా 5 మినిట్స్ మరిగించుకుంటే పులుపు తగ్గిపోతుందండి. అలానే స్పైస్ ఎవరికైనా అనిపించుంటే 1 స్పూన్ ఎక్స్ట్రా బెల్లం వేసుకుంటే స్పైస్ తగ్గిపోతుంది. ఆ విధంగా ఉప్పు, పులుపు, కారాలు అడ్జస్ట్ చేసుకోవాలి. మామూలుగా అయితే ఇక్కడ చూపించినవి పర్ఫెక్ట్గా సరిపోతాయి. లేదు ఎవరికైనా కొంచెం అలా అనిపించినా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్ రసం రెడీ అయిపోతుందండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ రసం రెడీ అయిపోయింది. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.